అబ్బా కుమారన్న నేను ఒకటి పట్నా ఆకలేక నన్ను తింటా చికెన్ మటన్ గుడ్డు తింటా మన చిన్నోడా ఆకలేక నన్ను తింటా చికెన్ మటన్ ఎక్కు మమ్మీ చెప్పురా మమ్మీ ఈ చిన్నోనికి బాగా ఆకలి అవుతుంది నువ్వు చికెన్ వండినవా మటన్ వండినవా ఫిష్ వండినవా ఎగ్ వండినవా ఇలా సండే కదనే అబ్బా ఈ చిన్నోడికి చిన్న కడుపుకు ఆకలి అవుతుందా రమాను నేను నీకోసము చికెన్ వండినా మటన్ వండినా ఎగ్ వండినా ఫిష్ వండినా ఇక నువ్వు వచ్చి తినుడే ఉందిరా తినేవు బా లోపలికి ఆగు రమాను సంబరపడకు ఆగు నాకు చిన్న కడుపు బాగా ఆకలి అవుతుంది వేసావుదా ఎత్తా లోపలికి వచ్చి మటన్ చికెన్ వండింది అనుకుంటాను మేము ఏం వండలేదు పచ్చడి వేసుకున్న తినాలే ప్రతి వారం నీకు మటన్ చికెన్ కావాలంటే పైసలు ఎక్కడ నుండి వస్తాయిరా అయ్యా అంతేనా మమ్మీ నా ఆశ వెళ్తాయిందా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేసుడని అంటావు మామిడికాయ పచ్చడితో తినవా మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని నాకేమదు పో నేను అన్నం తినా ఏం తినా పచ్చడితో నాట అన్నం తినా ఏంది అన్నం తినా ఏం తినా అంటావు అన్నం పచ్చడి వేసుకొని తినకుండా ఏం వేసుకొని తింటావు రోజు మంచిగా వర్షం కొడుతుంది అందరు పోయి ఎండ్రికాయలు తెచ్చుకుంటారు నువ్వు కూడా పోయి తెస్తే కూర అంటానా మంచిగా నువ్వు కమ్మగా తింటావు మేము ఇంట్లో కూడా అందరం కమ్మగా తింటాం కదా మమ్మీ నువ్వు కమ్మగా తింటావు నేను కమ్మగా తింటా అంటాను నాకు ఎండ్రికాయలు అసలుకి పట్టేస్తుందా నేను ఎప్పుడైనా ఎండ్రికాయలు పట్టినా ఎండ్రికాయలు నీకు వట్ట రాకుంటే ఎవరన్నా పట్టొచ్చిన వాళ్ళతోటి పోతే వాళ్ళు పట్టినవి నీకు 4 ఇస్తారు లేకుంటే పట్టున్న వేసుకోవాలి ఏం రాదని ఉట్టిగానే ఊళ్ళో తిరుక్కుంటుంటే మంచి కూర ఎడికెళ్ళొస్తుంది అయితే సరే పోతా నాకు ఎవరికైనా ఎండ్రికాయలు పట్టతే వాళ్ళని తీసుకోయి నేను ఎండ్రికాయలు తీసుకొచ్చినాక కూర వండినాక నేను తింటా సరే పో పట్టుకొని రా పోడు కాదు సరే మమ్మీ నీకు ఎండ్రికాయలు పట్టేస్తుందా సాయన్న ఎండ్రికాయలు అబ్బో వాటి పేరు ఎత్తకురా నా దగ్గర అగో ఏమైంది సాయన్న పేరు ఎత్తకంటాను అదానమ్మా నిన్ను ఏం చేసినాయి ఏమైందంటే మనగా ఒకసారి మా డాడీ వర్షం కొడతా ఎండ్రికాయలు పోతా అంటే అద్దంటే నేను ఎంబడి పోయినాక అక్కడ రంధ్రంలోకి వెళ్ళి కళ్ళు పెట్టుకొని ఇట్లా చూస్తా అందరా మిడిగుడ్లు వేసుకొని నేను పోయి దాన్ని పట్టుకున్నాక నా ఏలు పట్టుకున్నాక ఎంత ఇగ్గిన రాలేరా మా డాడీ కట్టింపులు తెచ్చి మళ్ళీ కడి చేసి నాకు వచ్చిందిరా అమ్మో నేను ఎండ్రికాయలు రానురా నాకు ఎండ్రికాయలు అంటే భయం రా అయ్యో ఎండ్రికాయలకు ఒక్కసారి పోయే భయపడ్డావు కదా సాయన ఇప్పుడు పోదాంపా ఏం కాదు నేను అత్తని ఎంబడి అబ్బో నేను రాను ఎండ్రికాయలకు ఆ జోలి తీయకు నువ్వు నా దగ్గర మా డాడప్పుడు లేకుంటే నా ఏలు పోవు చెప్పిన దగ్గర ఉండేపాటికి కటి చేసి కాపాడి నన్ను లేకుంటే నా ఏలు కట్టవు అయ్యో సాయన గంతానం భయపడతాను ఏంటి అయితే నువ్వు డర్రే ఇప్పుడు అట్లే మాట్లాడుతావు మను అది పోయి నువ్వు ఎండ్రికాయలు పడితే డర్ర బుర్ర తెలుస్తుంది మొత్తం నన్ను తక్కువ అంచనా వెయ్యకు ఒక్కసారి ఎండ్రికాయ పట్టినప్పుడు చూసినంటే ఇక నేనే అన్ని ఎండ్రికాయలు పడతా నేను డర్రు కాదు బాగా పట్టుకొచ్చినట్టు ఉంది కానీ పోవాలి పనికి పో సాయంత్రం చూడు నేను ఎండ్రికాయలు పట్టుకొచ్చి కూర అనిపిస్తా మా మమ్మీతో ఎగ్గుతో కొంచెం వేస్తా నేను పోతానా తిందాం పో 5 minutes later. అరే మన ఇండియా వరల్డ్ కప్ గెలిచిందిరా అవును గెలిచింది నేను చెప్పి మంచిగా గెలిచిందా ఇండియా వరల్డ్ కప్ సరేగా నెట్ పోతాను ఈ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు రమ్మాను వరల్డ్ కప్ గెలిచిందని చెప్పడానిక కాదు విష్ణన్నా మరి ఏంటిది రమ్మాను టక్కని చెప్పు విష్ణన్నా నీ దగ్గరికి ఎందుకు వస్తానా అంటే మనం ఎండ్రికాయలు పట్టవాళ్ళం విష్ణన్నా ఎండ్రికాయలు పట్టిన రమ్మాను నీకు ఎండ్రికాయలు పట్టచ్చా అయితే ఎండ్రికాయలు కూర తినుడే మంచిగా నేను తింటే ఎండ్రికాయల కూర నాకు పట్టచ్చుడు కాదు విష్ణన్నా
నీకు ఎంటికాయలు పట్టని నేను నీ దగ్గరకు వచ్చిన పోదామని. అదిరిపోలా నాకేడా వట్ట చూరా ఎండ్రికాయలు, నాకోన్లీ తినా చూరా ఎండ్రికాయలు. అంటే అంతవా విష్ణన్న, నీకు ఎంటికాయలు పట్టరాదా విష్ణన్న? అరే మనగా నాకేడా పట్టతారా ఎండ్రికాయలు? ఎట్లా వేసి నువ్వే పట్టాలరా. ఇలా ఎట్లా వేసి ఎండ్రికాయల కూర తినాలి మనం. నాకు పట్టరాదయ్యే, నీకు పట్టరాదయ్యే, మనం ఏం చెల్లి తింటాం ఎంటికాయల కూర చెప్పు విష్ణన్న. ఆశ చూపించి నవ్వు ఎండ్రికాయల కూరని ఇక తినులేదారా మనుగా. విష్ణన్న సాయన కాడికి పోతే సాయన పట్టరాదంటాడు, నీ కాడికి వస్తే నువ్వు పట్టరాదంటాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక నువ్వే చెప్పాలరా ఏం చేసాడు, నాకేం తెలుస్తుందిరా. నాకు పట్టరాదు ఎండ్రికాయలు. ఐడియా చెప్పురా ఏంటిదో. ఇక పోయి మా మమ్మీని అడుగుదాం పా విష్ణన్న. బట్టకన పోదాం పా, ఎట్లా వేసి ఎండ్రికాయల కూర తినాలి. అరే మను, మీ మమ్మీ ఇటే వేస్తుందిరా. మమ్మీ చెప్పురా మను, నువ్వింకా ఇక్కడనే తిరుగుతున్నావారా? ఎండ్రికాయలకు పోలేదా? పోలే మమ్మీ. నువ్వు పోయినావు కావచ్చు, పోయి ఎండ్రికాయలు పట్టుకొని వస్తావని నేను తొందర కూర వండొచ్చు, నువ్వు వచ్చుడు తోట అని ఇల్లింటికి అల్లానికని అత్తన్నరా అల్లం అడకరాను. మమ్మీ అడేమన్నా ఎండుకలు ఇట్లా కుప్ప కుప్ప పోసున్నాయి, పోయి పట్టుకొద్దా అనుకుంటున్నావా? ఇప్పుడు ఎంట్రకాయలు తెచ్చినా అని నువ్వు అల్లం పట్టుకరాని పోతానవా? అక్కడ ఎత్తిపోయిందని. అరే మను, అసలు ఏమైందిరా? మరి ఎండ్రికాయలకు పోతానని పోయి మళ్ళీ ఇంటికి వస్తాను విష్ణుని తీసుకొని. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి రాకుంటే సాయన దగ్గరికైనా సాయన కూడా ఎంట్రకాయలు పట్టరాదన్నాడు. విష్ణు దగ్గరికి వచ్చిన విష్ణు అవుతా ఎంట్రకాయలు పట్టరాదన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇంటికి రాకుండా? అయ్యో అంతేనారా మను, దీనికి మళ్ళీ ఇంటికి వచ్చుడు ఎందుకురా? ఎవరన్నా పట్టొచ్చిన వాళ్ళని తీసుకొని పోయి పట్టుకొని వస్తే అయిపోవు కదా. అందుకేనే నీ దగ్గరికి వస్తాను నిన్ను తీసుకోవాలని. ఇక నువ్వే పట్టాలే మమ్మీ. అవునంటే ఇలా ఎండ్రికాయల కూర తినానంటే నువ్వే పట్టాలి, మా ఇద్దరికి పట్టరాదు ఎండ్రికాయలు. అయ్యో విష్ణు, అరే మను, నేను ఎవరన్నా తీసుకొచ్చి పెడితే వండి తినడం తప్ప నాకుగా ఎండ్రికాయలు ఎడబట్టద్దురా, నాకు పట్టరాదు విష్ణు. పట్టరాకుంటేనే మమ్మీ ఇవాళ ఎండుకాయల కూర తినడు బంద్ అన్నట్టే. ఇక కోడిగుడ్లన్నా లేదా చికెన్ అన్న తెచ్చి అన్నప్ప. అయ్యో మను, చికెన్ ఉన్న ఎగ్స్ తేవడానికి పైసలు ఇవ్వనే కదరా అల్కగా దొరికే ఎండ్రికాయలకు పొమ్మన్నది. ఇప్పుడు ఎండ్రికాయల కూర బంద్ అంటే ఎట్లరా మరి? ఆగు, నేనే ఏదన్నా ఒకటి ఆలోచించుతా. మను, చిక్కుడు కుమార్ అని ఉన్నాడు కదా రా, ఆ అన్న అయితే చేపలు పిట్టెలు కప్పలు ఎండ్రికాయలు అన్ని పడతారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? చేపలు పిట్టెలు కప్పలు ఎండ్రికాయలు అన్ని పడతారా. ఆ పొయ్యి ఆ అన్నం తీసుకొని మంచిగా ఓన్రి ఎండ్రికాయలు పట్టుకొని రాపోరు ఇద్దరు. అవునానే మమ్మీ? అయితే నువ్వు ముందే చెప్తే మేము మంచిగా గుమాలన్నం తీసుకొని పోయి ఎండ్రికాయలు ఇప్పటికి పట్టుకొచ్చేటోళ్ళం కదనే. నాకు అప్పుడు గుర్తు రాలేదురా, ఇప్పటికైతే ఏమైతుంది, తొందర పోయి తీసుకురాపో, నేను అల్లం తీసుకొని ఆడ పెడతా. నీ దగ్గరికి మేము వస్తాం. నాతోనేం పనిరా మీకు? చెప్పురే. ఏంటి అంటే కుమారన్న, నువ్వు మాతో నచ్చి మాకు ఎండ్రికాయలు పట్టియాలి. ఏంటిది? నేను మీతో అట్టిగా వచ్చి ఇప్పుడు మీకు ఎండ్రికాయలు పట్టి అన్న? అబ్బో నేను ఫుల్ బిజీ ఇప్పుడు. నేను నిన్న నైటే ఎండ్రికాయలు పట్టుకొచ్చుకున్నా. అబ్బా ఇది నైటే పట్టుకొచ్చిన కుమారన్న. అయితే ఎండ్రికాయలు కోవడద్దు, నేను కోవడద్దు. విష్ణునకు 4 నాకు 4 ఇయ్యరాదు. నైట్ ముండ్లు కూర్చోంగా కాలువల 12 దాకా ఉండి మీకోసం పట్టుకొచ్చిన. ఇయ్యన్న 24. ఎక్స్ట్రా చేసిన కాడికి చాలు గానీ నాకు పని ఉన్నది, నేను పోతాను. ఎండ్రికాయలు లేవు ఏం లేవు, అట్టిగానే అన్న నేను. అయ్యో కుమారన్న, ఎండ్రికాయలు ఏం లేవు అంటాను. చెరో 4 ఇయ్యరాదు, మేము మంచిగా కూర అనుకొని తింటాం. లేదంటే మాతోని ఎండ్రికాయలు పట్టేతనురా. ఎండ్రికాయలు ఆల్రెడీ తెచ్చినాం, అయిపోయినాయి. కానీ నేను ఇప్పుడు రానరా, నాకు పని ఉన్నదిరా. గట్ల అన్న కుమారన్న, మన వాళ్ళ మమ్మీ కూడా నిన్న వేసుకోమన్నది ఎండ్రికాయలకు. అవునారా? మన మీ మమ్మీ చెప్పిందారా? అవును కుమారన్న, మా మమ్మీ నిన్ను తీసుకొని మమ్మన్నది. మీరు ఫస్ట్ చెప్పారా మీ అమ్మ చెప్పిందని? మొన్న మీ అమ్మ నాకు చిట్టి పైసలు లేకుంటే ఇచ్చింది, మళ్ళోసారి ఎప్పుడన్నా అడిగితే ఇయ్యనయ్యేది. అందుకే నేను అత్తపారి పోదాం. సరే పోదాంపా కుమారన్న. సంచును రాడు పట్టుకుని పోదాం. పొంగ పట్టుకుని పోదాంపా.
కుమారన్న నువ్వు నైట్ పట్టుకొచ్చినా అంటాను కదా, మరి అవి నైటే ఉంటాయా ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉంటాయిరా. మరి నాకు ఎంటికలు పట్టు నేర్పుతావా కుమారన్న? నేర్పుతా పారి. నాకు నేర్పుకోవాలన్నా. నేర్పుతా. 15 minutes later. కుమారన్న పడు 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 పడు. అరే మా నువ్వు తప్పించుకున్నారా? ఏమైంది కుమారన్న కింద చేపడతాను? పట్టు దొరికిందా? అగ్గో కవరేరా కవరేరా కవర్. అవును జేబుల్లో పట్టుకురా. అగ్గో పోతాను. రైట్ పారిరా. ఇదిగో కట్టే. అబ్బా అక్కడ బోనే అయింది కుమారన్న. అవునరా. ఇదిగో కుమారన్న ఇది పట్టుకో. కుమారన్న నాకు నేర్పిస్తా అన్నావు, ఇంకెప్పుడు నేర్పిస్తావు? పట్టుడు దొరికింది కుమారన్న. దొరకలేదురా. పట్టుడు కన్నా చూడు. సూపర్ ఉన్నదిరా ఇది. కవర్ పట్టురా. అరే దొరికిందిరా. దొరికిందా? కుమారన్న ఇది కుమారన్న. లోపల చేయి పెట్టి మంచిగా పట్టుకోవాలి దాన్ని లోపల తీసేటప్పుడు. సరేనా? అట్లా మంచిగా పట్టుకోవాలి. పెద్దదే. అగ్గో పెద్దది. పెద్దది రో మంచిగా ఉంది. ఇట్లా పట్టుకొని కొంత పట్టుకున్నా లేయాలి. సరేనా? దాని మూడు పోవాలి. ఇంకొకటి దొరికిందిరా. ఆహా దొరికిందా కుమారన్న? చిన్నదిరా. చిన్నదిరా. చిన్నది. అరే దీనికి కొండ్లు లేవురా. అయ్యో అరే పాపం దీన్ని అన్ననే ఇచ్చి పెడదామారా. ఇడిచిపెట్టు కొండ్లు లేవు. కుమారన్న ఇక. ఆ? ఇడిచిపెట్టు. దీనికి కొండ్లు లేవు పాపం దాన్ని ఇచ్చి పెడదాం. దొరికిందిరా. వేరే చూద్దాం. పా. మన పట్టు ఇంకోసారి పట్టు ఎట్లా పట్టు కుమారన్న? పట్టు. అబ్బో విష్ణు నువ్వు పట్టినావు కదా. కవర్లేదు దొరకటాల కట్టతో తీసుకో. ఏంద్రా మనగా ఇట్లా భయపడతాను. నేను పట్టిన చూసినావా? భయపడకుండా ఇట్లా పట్టాలి. సరే విష్ణు నా ఫస్ట్ టైం కాబట్టి భయపడ కొంచెం. హాయ్ పట్టు ఇంకోసారి దొరికితే. రాడి. వెళ్ళిందిరా మన వెళ్ళిందిరా. పట్టురా. పట్టినావుగా? విశాల నువ్వు కూడా పట్టినావుగా? అయ్యో బోర్ల పడ్డది అది. ఇంకా కుమారన్న ఒకటి ఒక రెండో ఉంది కదా. సీకి కుమారన్న నువ్వు మస్తు పడతాను. పట్టు. చిన్నదే పట్టురా. పట్టు. రెండు కొనలు పట్టు. గట్టి పట్టు. రెండు కొన గట్ల పట్టాలి. పట్టు మన పట్టు. గట్టి పట్టు. కుమారన్న ఇక్కడ ఒకటి ఉంది. అబ్బా కుమారన్న నేను ఒకటి పట్టినా. సరే చూసినా విష్ణు ఎట్లా పట్టినా? రంధ్రాలకు వెళ్ళి బయటకు వచ్చి మీటింగ్ అయినట్టుంది ఎంటికాయ. అవునరా మనం బయటికి వచ్చింది అది. అరే నువ్వు పట్టినావు కదా. కొందరు చూసినా ఎట్లా తీసిందో.
పట్టు కుమారన్న పట్టు. పట్టు ఇవాళ ఎండుకాయల కూర తినాలి. కవర్ పట్టు. కుమారన్న రావపోదమ్మా. 15 minutes later. మనం ఇక చాలు రారా మనకు సరే కుమారన్న. దొరుకుతలేవు కదా తిరిగి మనం నిలబడుతుందా ఇక మొత్తం అయితే ఇవాళ తింటున్నాం కుమారన్న. తింటున్నారి మీకంటే ఎక్కువ నా దారి అరే మనం ఎంతకెళ్ళ పడి కూడా వచ్చిందిరా. ఇద్దరు పట్టనే పడితే విచ్చిన పడతాడు ఇంకా మనం పడతాడు మంచిగా పడతారుగా దెబ్బదాం దారి ఇగో మళ్ళీ రోజు పోదాం పెద్దవాటికి. ఇప్పుడైతే చెరుకొని తీసుకొని అండుకోరు సరేనా? సరే పోదన్నా కుమారన్న. సరే కుమారన్న. ఓకే. మమ్మీ మమ్మీ పెద్ద డబ్బా పట్టుకొని రావే. తీసుకొచ్చినాం రా. ఎన్ని తీసుకొచ్చిర్రా? కూరకు అయితాయా? అయితే మమ్మీ గిడ పెట్టు. బాగానే తీసుకొచ్చిర్రా. అలా పోయా. అరే మను బాగానే తీసుకొచ్చిర్రు కదరా. గిన్ని గానం ఎట్లా దొరికినాయిరా? కుమారన్న ఇట్లా వచ్చిండా? కుమారన్ననే వచ్చిండే మమ్మీ. అవునారా మను అందుకే దొరికినాయి ఇన్ని గానం. మమ్మీ విష్ణు కూడా కొన్ని ఇద్దామే. ఇళ్ళకెళ్ళి ఆలుగుతా కూర వండుకుంటారు. సరే పట్టు ఇవ్వు బాగానే దొరికినాయి కదా.